సో సిఎస్సి వాళ్ళే పెట్టాము ప్లేలిస్టు, జేఎన్టీహెచ్ R22 బీటెక్లో 2 ఈసీ వాళ్ళే పెట్టేసాను ప్లేలిస్టు, ట్రిపుల్ ఈ వాళ్ళది పెట్టేశాను. ఇప్పుడు సిఎస్సిలో కొన్ని సబ్ బ్రాంచెస్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఇవాళ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో కామన్గా ఉన్నాయి, ఆల్రెడీ సిఎస్సిలో అవైలబిలిటీలో ఉంటాయి, కానీ లేని ఉంటాయి చూసారా, అలాంటి సబ్జెక్ట్ ఒకటి కంప్యూటర్ నెట్వర్క్స్. సో దీంట్లో వచ్చేసరికి ముందుగా ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కీవర్డ్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అది చెప్తాను. ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను. అయితే కంప్లీట్గా థియరీ సబ్జెక్ట్ అండి ఇది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే ఏంటంటే 5 యూనిట్లు ఉన్నాయి కదా. సో షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూస్తే 2 కీవర్డ్స్ అండి. అందుట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డు వాట్తో స్టార్ట్ అయ్యేది, ఓకేనా. రెండోది వచ్చేసరికి ఏంట్రా అంటే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఈజ్ ఫ్రేమింగ్ అని అడగొచ్చు, లేకపోతే రైట్ అబౌట్ కోయాక్సిల్ కేబుల్ ట్రాన్స్మిషన్ మీడియా అని చెప్పేసి అలాంటివి అనమాట. షార్ట్ క్వశ్చన్స్ ఆ 2 ఇంపార్టెంట్ అండి. ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్రిపేర్ అయ్యాయి. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఇందులో కూడా ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే థియరీ అని చెప్పాను, అందుకే ఎక్స్ప్లెయిన్తో స్టార్ట్ అయ్యే కీబోర్డ్ క్వశ్చను. ఇంకోటి వచ్చేసరికి వాట్. సో వాట్ కన్నా కూడా ఎక్కువ శాతం ఎక్స్ప్లెయిన్తో స్టార్ట్ అయ్యే కీబోర్డ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వైర్లెస్ ల్యాన్, లేకపోతే వాట్ ఈజ్ ప్యాకెట్ ఫ్రాగ్మెంటేషన్, ఇలా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక టాపిక్స్ వైజ్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు యూనిట్ 1 చూసుకున్నట్టయితే అందులో వచ్చేసరికి ఫస్ట్ టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్పానెట్ మీద షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి ఖచ్చితంగా. ఇక అందుట్లో కోయాక్సిల్ కేబుల్ మీద ఇస్తాడండి. ఇక అందుట్లో ట్విస్టెడ్ పేర్స్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షను ఫ్రేమింగ్ దీని మీద ఇస్తాడు యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకుంటే వచ్చేసరికి ఎలిమెంటరీ డేటా లింక్ ప్రోటోకాల్స్లో వచ్చేసరికి మీకు ఎర్రర్ ఫ్రీ ఛానల్ దాని మీద ఇచ్చేదానికి ఉంటుందండి. అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్స్ అదొకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్ డేటా లింక్ ప్రోటోకాల్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇంకోటేమో గో బ్యాక్ ఎన్ ప్రోటోకాల్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక అందులో మీడియం యాక్సెస్ సబ్లేయర్లో వచ్చేసరికి అలోహా మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. కొలిజన్ ఫ్రీ ప్రోటోకాల్స్ మీద ఛాన్స్ ఉందండి. వైర్లెస్ ల్యాన్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. డేటా లింక్ లేయర్ స్విచ్చింగ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. యూనిట్ 3 చూసుకుంటే నెట్వర్క్ లేయర్లో వచ్చేసరికి ఫ్లడ్డింగ్ అంటే ఏంటి, హిరార్చికల్ రూటింగ్, మల్టీకాస్ట్ వాటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇంకా కంజెషన్ కంట్రోల్ అల్గారిథమ్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక అందుట్లో వచ్చేసరికి నెట్వర్క్ లేయర్ ఇన్ ది ఇంటర్నెట్ దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. యూనిట్ 4 చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో సో టీసీపీ ఐపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్ మీద కంపల్సరీగా ఇస్తాడు. ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ మీద ఇస్తాడు. యూనిట్ 5 చూసుకుంటే అప్లికేషన్ లేయర్. సో ఇందులో వచ్చేసరికి హెచ్టిటిపి మీద ఇస్తాడు, స్ట్రీమింగ్ ఆడియో అండ్ వీడియో మీద. ఇంకోటి డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇవే కాకుండా ఇంకా ఏమన్నా డీప్కి ఇవ్వాలనుకుంటే IPv4 హెడరు వాడి మీద ఇస్తాడు. లేకపోతే వచ్చేసరికి నాకు తెలిసి టీసీపీ ట్రాన్స్మిషన్ పాలసీ దాని మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక వచ్చేసరికి యూడీపీ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, సింపుల్గా ఉంటుందండి చాలా, ఓకేనా, ఇంతే.